హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఎంప్లాయీ యొక్క వర్కింగ్ అవర్స్లో ఓవర్ టైంను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కా ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక మనం ముందుగానే ఎక్సెల్‌లో ప్రిపేర్ చేసుకున్న డేటా అనేది ఉన్నది. చూడండి, ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని మౌస్‌ని స్క్రోల్ చేస్తున్నా జూమ్ కోసం. సో, ఇలా నేను స్క్రోల్ చేశాను. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఎంప్లాయీ యొక్క ఇన్ టైమ్ అలాగే ఔట్ టైమ్ అని ఇక్కడ ఇచ్చాను. సో, ఈ రెండింటి టైం యొక్క ఓవర్ టైమ్ ఎలా కాలిక్యులేట్ చేయాలని ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, నేను ఫార్ములా ఎంటర్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ అలాగే బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే అవుట్ టైమ్ ఉందో అవుట్ టైమ్ సెల్ ఓకే. సో, అలాగే మైనస్ ఇన్ టైమ్ సెల్. ఓకే. అవుట్ టైమ్స్ సెల్ ఏదైతే ఉందో అందులో నుంచి ఇన్ టైమ్ సెల్ను మైనస్ చేసి సో బ్రాకెట్ క్లోజ్ చేసి గ్రేటర్ దాన్ టైమ్ అనే ఫంక్షన్ ఇస్తున్నాం. టైం బ్రాకెట్ ఓపెన్ చేసి 8 అవర్స్ 0 మినిట్స్ 0 సెకండ్స్‌కు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఈ 8 అవర్స్ కన్నా ఎక్కువ ఉందా అని కండిషన్ చెక్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్‌లో సో, ఫస్ట్ మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనా? అంటే D7లో నుంచి అంటే ఔట్ టైమ్‌లోకి ఇన్ టైమ్ తీసేస్తే వచ్చిన టైం అనేది 8 అవర్స్ కన్నా ఎక్కువ ఉందా అనేది ఇక్కడ సో, ఎక్కువ ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు సో, ఏదైతే ఔట్ టైమ్ ఉందో ఔట్ టైమ్‌లో నుంచి మైనస్ ఇన్ టైమ్‌ను తీసేసి అందులో నుంచి 8 అవర్స్‌కి ఏదైతుందో ఆ 8 అవర్స్‌ని కూడా కాలిక్యులేట్ తీసేయమని చేస్తున్నాం. 8 అవర్స్, 0 మినిట్స్, 0 సెకండ్స్. సో, ఇది ప్రొవైడ్ చేసింది. ఓకే. అందులో నుంచి ఈ 8 అవర్స్ పోను మిగిలిన రిమైనింగ్ టైమ్ ఎంత అనేది ప్రాసెస్. ఓకేనా? సో, అంటే ఈ ఔట్ టైమ్‌లో నుంచి ఇన్ టైమ్ తీసేయంగా వచ్చిన అవర్స్ ఏవైతే ఉందో ఆ వచ్చిన అవర్స్ 8 అవర్స్ లెస్ చేస్తే ఎక్స్‌ట్రా ఏదైతుందో అది మనకు ఓవర్ టైమ్ అవుతుంది. సో, అది ఇక్కడ ఇస్తున్నాం. రైట్? అది సో, మనం 8 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే కాలిక్యులేట్ చేస్తాం. లేదనుకోండి సో, ఎంప్టీ రావాలని సో, ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్వర్టెడ్ కామర్స్‌లో క్యారెక్టర్స్ కాబట్టి మైనస్‌ను ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో, ఇలా వచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఓకే. ఎంటర్ ఇచ్చేసాను. చూడండి. సో, ఇక మనకు టైమింగ్ రూపంలో రావాలి కదా! అంటే ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఇక్కడ 9 AM దగ్గర సెలెక్ట్ చేశాను. ఇక్కడ పైన చూడండి కస్టమ్ ఫార్మాట్ అని ఉంది. చూశారు కదా! ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ క్లిక్ చేసినప్పుడు లాస్ట్‌లో నంబర్ ఫార్మాట్ ఉంది కదా! క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ ప్రాసెస్ ఫార్మాట్ ఏముంది అంటే అవర్స్, మినిట్, AM, PMలో ఉంది ఇక్కడ. రైట్. సో, ఇది ఇక్కడ నాకు సెట్ చేసుకున్నాను. సో, అలాగే ఇక్కడున్న 6 PM, 8:45 అన్నింటికి ఈ ఫార్మాట్ ఏముంది అంటే హవర్స్, మినిట్స్, AM, PM ఫార్మాట్ ఉంది. అలాగే ఇక్కడికి తెచ్చి చూసినట్టయితే మనకు సో, ఇది చూడండి జనరల్ ఫార్మాట్‌లో ఉంది. ఓకే. సో, జనరల్ ఫార్మాట్‌లో ఉంది. ఇప్పుడు ఇది కూడా నేను సెలెక్ట్ చేసి కస్టమ్‌లోకెళ్ళి ఏదైతే ఇంతకుముందు చూసాం కదా! అవర్స్, మినిట్స్, AM, PM ఏదైతే ఉందో సో, అవర్స్, మినిట్స్, AM ఒకవేళ సెకండ్స్‌లో కావాలంటే సెకండ్స్‌లో తీసుకోవచ్చు. బట్ నాకు సెకండ్స్‌లో నీడేం కాదు కాబట్టి అవర్స్, మినిట్స్, AM, PM తీసుకుంటాను. ఓకే అన్నాను. సో, ఇక్కడ చూడండి. సో, 1 అవర్ అనేది మనకిక్కడ ఎక్స్‌ట్రాగా రావడం జరిగింది. ఓకే. ఇలా. సో, లేదు నాకు AM, PM అవసరం లేదు కదా! జస్ట్ అవర్స్, మినిట్స్ కావాలనుకున్నప్పుడు జస్ట్ అవర్స్, మినిట్స్ తీసుకొని ఓకే అండి. అప్పుడు 1 అవర్ అంటే మనం 9 AM నుంచి 6 PM వరకు చూసుకున్నట్టయితే మనకు 1 అవర్ అనేది ఓవర్ టైమ్‌గా రావడం జరిగింది. సో, ఇక్కడ డాట్ ఉంది గానీ డాట్ డబుల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్‌గా కిందికి అప్రోచ్ అవుతుంది. రైట్ చూసారు కదా! 8:45కి వచ్చిన క్యాండిడేట్ 7:30కి ఎళ్ళాడు. ఈ క్యాండిడేట్ యొక్క ఓవర్ టైమ్ ఎంత 2 అవర్స్ 45 మినిట్స్ ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిడేట్ 8:30కి వచ్చాడు. 3 పీఎంకి వెళ్ళిపోయాడు. అంటే ఈ క్యాండిడేట్‌కి 8 అవర్స్ ఎగ్జాక్ట్‌గా ఉంది అన్నట్టు. అప్పుడు మనకిక్కడ సో, మనకు లేదు. రైట్. అలాగే ఇక్కడ 9:45కి వచ్చాడు క్యాండిడేట్ 8:30 పీఎంకి వెళ్ళిపోయాడు. ఈ క్యాండిడేట్‌కి 2:45 అంటే 2 అవర్స్ 45 మినిట్స్ ఓవర్ టైమ్ ఉంది. ఇక్కడ 10 ఏఎంకి వచ్చాడు 9:30కి వెళ్ళిపోయాడు. ఈ క్యాండిడేట్‌కి 3 అవర్స్ 30 మినిట్స్ ఉంది. సో, ఇలా మనం ఓవర్ టైమ్ అనేది కాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అనేది ఉంటే ఇది లెస్ ఉంది చూడండి. 9:45కి వచ్చాడు 4:30కి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ 8 అవర్స్ కూడా ఇతను చేయలేడు. రైట్. అలా ఇక్కడ మనకు ఓవర్ టైమ్ అనేది రాలేదు. 8:10కి వచ్చాడు 7:10కి వెళ్ళిపోయాడు. రైట్. ఇక 3 అవర్స్ ఓవర్ టైమ్ రావడం జరిగింది. రైట్.
సో ఇక్కడ 9 అవర్స్ నుంచి తీసుకుంటే 9కి వచ్చేదంటే 5 వరకు వెళ్ళిపోవాలి. అంటే 5 టు 6 వరకు చేశాడు కాబట్టి 1 అవర్ మనకు ఎక్స్ట్రాగా ఓవర్ టైం అనేది రావడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఓవర్ టైంను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇఫ్ అనే కండిషన్ ఇక్కడ వాడాను తప్ప వేరే ఏం లేదు. ఇఫ్లో ఏముంది, ఈ ముందట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కండిషనే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కండిషన్. ఈ కండిషన్ ఓకే అయితే ఈ రిజల్ట్ ట్రూ రిజల్ట్ వస్తుంది ఇది. ఓకేనా? సో ఓకే కాకపోతే ఈ ఫాల్స్ రిజల్ట్ అనేది ప్రొవైడ్ కావడం. ఇక్కడ కండిషన్ ఏం చేసినాము, సో అవుట్ టైంలో నుంచి ఇన్ టైం తీసి ఇది 8 అవర్స్ కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేస్తున్నాం. చెక్ చేయడం వల్ల ఎక్కువ ఉంటేనేమో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎక్కువ ఉంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది చూడండి, మళ్ళీ అవుట్ టైంలో నుంచి ఇన్ టైం తీసేసి అందులో 8 అవర్స్ తీసేస్తుంది. రైట్? సో ఇక్కడ మనకు 9 అవర్స్ వస్తుంది. 9 అవర్స్లో నుంచి 8 అవర్స్ తీసేస్తే 1 టైం. సో 1 అవర్ అంటే సో ఇక్కడ మనకు 1 అవర్ ప్రొవైడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డేటాను ఓవర్ టైం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇంతకుముందులాగా నెంబర్స్ వచ్చినప్పుడు సో మళ్ళీ పైన కస్టమ్‌లోకి వెళ్ళి మోర్ నెంబర్ ఫార్మాట్‌లోకి వెళ్ళండి. సో కస్టమ్ దగ్గర మనకు జస్ట్ అవర్స్, మినిట్స్ సరిపోతాయి అనుకుంటే అవర్స్, మినిట్స్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఇట్? సో ఒకవేళ మీకు ఇక్కడ నెంబర్ ఫార్మాట్ ఏఎం, పిఎం ఫార్మాట్ రాలేదనుకున్నప్పుడు కూడా సేమ్ ఇళ్ళకి వెళ్ళండి. నెంబర్ ఫార్మాట్‌లోకి వెళ్ళి కస్టమ్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు సో అవర్స్, మినిట్స్, ఏఎం, పిఎం ఫార్మాట్ కూడా ఉంటుంది. ఈ విధంగా చెక్ ఓకే వేసుకుంటామంటే ఆటోమేటిక్‌గా అదే ఫార్మాట్‌లో మీకు ఫార్మాట్ అంటే టైం ఫార్మాట్ రావడం జరుగుతుంది. రైట్? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.